ఖాండవ దహనము. కృష్ణార్జునులును పరివారముతో ఖాండవవనమున ప్రవేశించిరి. సాంద్రాటవిలో నివసించుచును వేటాడుచును వినోదించిరి. చక్కని సాయం సమయమందున మాధవిలతలు అల్లుకొనున్న చక్కగనున్న పూపొదరింటను చందన తరువుల బారుల ప్రక్కన వారిద్దరును కూర్చునియుండి విషయమొక్కటి చర్చించుకొనే. అట్టి సమయమున వారి ఎదుటను డొక్కలన్నీయుడోరు మనుచును ఆకలితోటి అలమటించడి వృద్ధ బ్రాహ్మణుడు వచ్చి నిలిచెను. శరీరమంతయు అలా ఉన్నను ఆ బ్రాహ్మణుని ముఖవర్చస్సుతో ఆ చోటంతయు వింత కాంతితో ఒక్కసారిగా ప్రకాశించెను. కృష్ణార్జునుల విప్రోత్తమునకు భక్తి శ్రద్ధలతో నమస్కరించి మహానుభావా వాంఛితమేనని ఇద్దరు కలిసి అడిగెను విప్రుని. వారా విధముగా అడిగినందులకు సంతోషించుచు విప్రుడిట్లనే మహావీరులకు ఏమని చెప్పుదు ఎప్పటి నుండో ఆకలి మంటతో బాధనొందుచునున్నవాడను మృష్టాన్నమును పెట్టించినచో ఆనందముతో ఆరగింతును. విప్రును కోరిక విన్న ఇద్దరు ఇట్టి కోరికకు మీరింతగను ప్రాధేయపడి అడుగుటయేలా. మీకు ఇష్టమగు వంటకమ్ములను మనవి చేసిన వెంటనే మేము అట్టి పదార్థములన్నీ శ్రద్ధగా చేయించి మేము తృప్తుల చేతుము. కృష్ణార్జునులు పలికిన తీరుకు విప్రోత్తముడు పొంగి ఇట్లనే. ఇప్పుడు చెప్పెద విషయము మీకు చల్లకు వచ్చి ముంత దాచినట్టు దాగుడు మూతలు నాకెందులకు. నేనెవ్వరినన అగ్నిదేవుడను పూర్వకాలమున ఖాండవవనమును నే ఆహారముగ దహించుచుండగా అట్టి సమయమున ఆ దేవేంద్రుడు మేఘములెన్నో నాపై పంపి నిరంతరం ముగ వర్షధారతో నన్న భోజకునిగా చేసి అతడును ఆకలి మంటకు గురి అయినాడు. దానికి కారణమా తక్షకుడే. పన్నగేశ్వరుడు అను తక్షకుడు అమరేంద్రునకు ఆప్తమిత్రుడు. అట్టి ఆప్తునికి ప్రాణాపాయము కలుగకుండగా అమరాధిపతి ఆ మంటలను ఆర్పివేయుటకు ఆ మేఘములను నాపై పంపెను. అప్పటి నుండి ఆ దేవేంద్రుడు ఖాండవ ప్రస్థ అడవంతయును ప్రాణప్రదముగ చూచుచుండెను. అందుచేత ఈ మహారణ్యమున ప్రాణభీతియే లేకుండుటచే జంతుజాలములు అన్నియు కూడా ఆనందముగా ఉన్నవిక్కడ. మీరిద్దరును శాస్త్రములన్నీయు తెలిసిన ఎట్టి వీరవరేణ్యులు. అందుచేతనే నా బాధంతయు మీ ఇద్దరికే చెప్పుకొంటిని. ఇంద్రుడు చేసే విఘాతకాలను శస్త్రాస్త్రములతో నివారించగల సర్వసమర్థులు మీరని నమ్మితి. కావున నా ఈ ఆకలి తీర్చే పట్టెడన్నమును పెట్టించినచో తప్పక మీకును ఉపకరింతునని అగ్నిదైవము శ్రీకృష్ణునితో తన బాధంతయు వెల్లడించుకొని వైశంపాయనముని చెప్పుచుండిన మహాభారత పునీతగాథను అత్యాసక్తితో వినుచున్నట్టి జనమేజయుడా మహాతపస్వితో ఇవ్విధంబుగా అడిగెను. అప్పుడు అమరేంద్రునకు అంతిష్టమగు ఖాండవవనమును దహించవలెనని అగ్నిదేవునకు పట్టు ఎందులకు. ఆకత
గాథనంతా సవిస్తరముగా వివరించమని ప్రార్థన చేసెను. ఆ రాజడిగిన కోరిక క్రమమున వైశంపాయనముని జనమేజయునికి ఆ కథ అంతయు చెప్ప మొదలిడే. పూర్వకాలమున రాజర్షి శ్వేతకి యాగములెన్నో శ్రద్ధగా చేసెను. అయినా రాజుకి తృప్తి కలుగక శత సంవత్సర పర్యంతమును జరుగునట్టి ఒక సత్రయాగమును చేయవలయునని సంకల్పించెను. ఆ యాగమును సక్రమముగా జరిపింపుమనే ఋత్వివరేణ్యుల ప్రార్థన చేయగ వారందరును జీవితకాలము యాగము చేయుటే పనిగా మీరు పెట్టుకున్నచో అంతకాలముగా మేమెవ్వరము యాగ నిర్వహణ చేయగలేమని. మేమే కాదు మరి వేరెవ్వరు యాగ నిర్వహణ ఒప్పుకొనరని. కావున మీరు పరమేశ్వరుని ఋత్వుచున్నిగా పొందుటయే ఇక మంచి పద్ధతని తోచుచున్నది. వారి మాటలకు ఆ మహారాజు కైలాసగిరిని చేరినవాడై గౌరీనాథుని మనసున నిలిపి మహాతపస్సును చేయసాగెను. నిశ్చలమైన తపశ్శక్తికి ఈశ్వరుడెంతో సంతోషించి ఆ రాజర్షికి ప్రత్యక్షమయ్యి కోరికేమిటో చెప్పుకున్నచో తప్పక నేను తీర్చెదనంచు. పినాకి పాణి ప్రేమతో పలుకగా ఆ రాజెంతో ఆనందించి ఆ కోరికనే వెల్లడించెను. కోరిక విన్న గౌరీనాథుడు యాజకత్వము విప్రులవంతు ధర్మము మనము తప్పగరాదు. పుష్కర కాలము పర్యంతముగా అశ్రుతధారల హోమము చేతను అగ్నిదైవమును తృప్తిపరిచిన నీ కోరిక ఏమో సిద్ధించునని పరమశివుండును ఆదేశించెను. శ్వేతనరపతి ఆదేశము సక్రమముగా నిర్వర్తించెను. ఆ రాజర్షి దృఢ దీక్షలకు సంతసించిన ఇందుమౌలియే రాజు ఎదుటను సాక్షాత్కరించి దుర్వాస మహర్షి తపసన్నిధికి ఆహ్వానించి ఆ ముని తోడను రాజు చేసెడి సత్రయాగమును యాజకుండవై నిర్వహించమని ఆనతినిచ్చి అదృశ్యుడయ్యెను. దుర్వాసుడును మరి ఇంకొందరు ఋషీశ్వరుల సహాయముతో సత్రయాగమును యథారీతిగా సంపూర్తవ్వగ తరించిరందరు. అవ్విధంబుగా 107 నిరంతరము జరుగుచుండిన ఆజ్యహోమముచే అగ్నిదేవునకు అజీర్ణ వ్యాధి సంక్రమించెను. ఆ రుగ్మతచే పావకదేవుని శరీరకాంతి క్రమక్రమముగా తగ్గిపోవుటయు గమనించి ఆ భయముతోడను అగ్నిదేవుడు పరమేశ్వరునితో తన బాధంతయు వివరించుకొని నివారణేమని హవ్యవాహన భీతి చెందకు. నిరంతరము ఆజ్య భోజనమే నీ వ్యాధికి కారణమైనది. ఖాండవ ప్రస్థ అడవులయందు అమూల్యమైన ఓషధులున్నవి. కావున నీవు వెంటనే వెళ్ళి ఆవనమంతయు దహించి వేసిన వనమూలికలను ఒక్క గుక్కలో సేవించినచో తప్పక నీకు అజీర్ణమంతా నయమైపోయి నీ బాధంతయు నివారణగును అనుచు శివుడును ఆనతీయగనే హవ్యవాహనుడు ఖాండవవనమును దహింపచేయుట ప్రారంభించెను. మరుక్షణం మే అమరాధిపతి
మేఘములెన్నో పంపి అచటకు వర్షమాగకయే కురిపించుటచే పావక దేవుని అజీర్ణ బాధయు నివారణనకే అగ్నిదేవుడు బ్రహ్మను కలసి ఆయనతోను ఇవ్విధంబుగా మొరబెట్టుకొనే మహానుభావ ఏమని చెప్పుదు ఆ పరమేశుడు కటాక్షించిన సచీనాథుడే అడ్డుగా వచ్చెను నాయీ రుగ్మత నివారణెట్లో తెలియకున్నదని పావక దైవము ఆ పరమేష్టితో మొరబెట్టుకొనే కమలనాభుడును ఆలోచించి స్వాహాదేవా వ్యధ చెందకుము తొందరలోనే కోరిక తీరును తొందరలో నీ వ్యాధి నయమగు నరనారాయణులా ఇద్దరును కృష్ణార్జునులుగా అవతరించగా నీ బాధను తొలగించెదరని అభయమునిచ్చి వెడలిపోయెను ఆ శుభ సమయము ఎప్పుడొచ్చునని పావక దేవుడు నిరంతరము ఎదురు చూచుచూ నుండసాగెను వైశంపాయన ముని చెప్పెడి కథను వినుచున్నట్టి జనమే జయుడును ఆపై జరిగిన ఆ కథ వివరము వివరించమని కోరె వినయముగా అగ్నిదేవుడును చెప్పిన విషయము విన్న అర్జునుడు అగ్నితోడను వివిధంబుగా బదులు పలికెను వర్షించేటి ఆ మేఘములన్నీ క్షణములలోనే చెదరగొట్టెదను అందుకు అడ్డము ఎవ్వరొచ్చిన లెక్క చేయక పోరి గెల్చెదా ఆ అమరేంద్రుడే వచ్చి నిలచిన తప్పక నేనే విజయమునంది మీ బాధను నివారించెదను నేనా పోరుకు సంసిద్ధుడనయి పుంకాన పుంకము శరములొదులుటకు సరియగుధనువును నాకును లేదు అంతేకాకను అతి త్వరితముగా తోలకు పోయే అరధము కూడా ఇంతవరకు నా కమరగలేదని నాతో పాటుగా భావకృష్ణునికి ఆతని శక్తి సామర్థ్యములకు అపురూపములగు ఆయుధ జాలము ఏమియు కూడను అమరగలేదని నేనెంతగానో వ్యధపడుచుంటిని ఆ ఇద్దరికి సరి అయినట్టి అస్త్ర సంపదను సమకూర్చినచో మా ఈ ఇద్దరి ముందిక ఎవ్వరు నిలుచుండుటకే భయపడిపోదురు పార్థుడు అన్న మాటలు వినియా హవ్యవాహనుడు కళ్ళు మూసుకొని వరుణదేవుని ప్రార్థించగని ఆజలేశ్వరుడు వచ్చి నిలచెను వరుణదేవునికి అగ్నిదేవుడు ఇవ్విధంబుగా ఆదేశించెను ఇంద్రనందనుడు సత్సంకల్పుడై అస్త్రములకై వేచియుండెను త్రోమదైవము నీకు ఇచ్చిన సోమదైవమా నీకందించిన బ్రహ్మ నిర్మితము కార్ముకమ్మును అక్షయ బాణాతు నీరములను ఉత్తమాశ్వములు పూంచిన రథమును సవ్యసాచికి సమకూర్పుమునిక అపూర్వమంబగు చక్రాయుధమును వాసుదేవునికి సమర్పించిన మన చరితము కూడా ప్రసిద్ధి నొందును వరుణదేవుడా అగ్నిదేవుని ఆజ్ఞ వెంటనే శిరసావహించి గాంధీవమ్మును కార్ముకమ్మును వృధపుత్రునికి ప్రసాదించెను పార్థుడు వెంటనే కార్ముకమునకు నమస్కరించి భక్తితో అందెను ఇంకా వరుణుడు సవ్యసాచికి యుద్ధ సమయమున ఆగకుండా శరములెన్నో అందించగల అమ్ముల పొదులు ప్రసాదించెను కపిధ్వజముతో ధగధగలాడే దివ్య కాంచన రథమును కూడా సగౌరవముగా బహూకరించెను ఆ తర్వాతను వరుణ దైవము చాలా భక్తితో వాసుదేవునికి
సుదర్శన చక్రము గద కౌముకిని సమర్పించుకొని సంతోషించెను. అగ్నిదేవుడా దివ్యాయుధముల ప్రభావమంతయు విశదము చేసెను. అమరనాయకుని వజ్రాయుధము మహాగిరులనే పొడి చేసినట్టు ఈ గాంధీవముపై వేయు బాణములు శత్రువీరులను చీల్చివేయును. ఇక ఈ రథముకు లోకమందున అడ్డు అన్నదే లేనే లేదిక. ఇక ఈ రథమును అధిరోహించి సోముడొకప్పుడు జయత్రయాత్రలో జగత్తంతయును జయించి వచ్చెను. మహానుభావా హే మధుసూదన, ఆదికి ముందర ఆదిశేషుడి చక్రము యొక్క సామర్థ్యమును ఎప్పుడు కూడను చెప్పలేడని భావిస్తున్నా. ఈ చక్రమును ప్రయోగించిన ఆపగవారల శీర్షములను అవలీలగను ఛేదించుకొని మరు నిమిషములో కరకమలమున అలంకారమై ప్రకాశించును. ఆ అస్త్రముల మహత్యమును కృష్ణార్జునులకు సవిస్తరముగా హవ్యవాహనుడు వివరము చేసెను. నరనారాయణులస్త్ర ప్రశస్తికి ఆకర్షించియు ఆనందించి రథారూఢులై ఆ ఇద్దరును అగ్నిదైవముతో వారిట్లనిరి. పాండవవనమును కడుపారగైక ఆరగించమని ఆదేశించిరి. దేవతలందరూ గుంపుగా వచ్చిన వారందరినీ ఓడించెదము. ఇంక మీరిక ఆలసించక వనభోజనము తృప్తిగా చేయుడు అట్లని అగ్నిని ప్రోత్సహించిరి. అంతవరకును బక్క చిక్కియు కొమికల ప్రోవగు అగ్నిహోత్రుడే ఒక్కసారిగా తన రూపమును ధరించి పెరుగుచు విజృంభించి అంతటిలోనే తునకలై రవ్వల మాదిరి విడివడిపోయి తావనమంతట చెల్లా చెదురై అన్ని వైపులకు అగ్నిహోత్రుడు వ్యాపించి ఇక విజృంభించే. అన్ని వైపులకు అగ్నిదైవము క్రమక్రమముగా వనమందున్న మహావృక్షములు విహంగములును మృగములన్నీయును నశించిపోవచ్చు. మహోన్నతం బగు జ్వాలల నుండి ఏర్పడినట్టి పొగ అంతయును ఆకాశమందున అప్పుడలము కొని చక్రాయుధమును ధరించి కృష్ణుడు గాంధీవముతో ధనంజయుండును మహాజ్వాలలకు ఇరువైపులను అతి జాగ్రత్తగా నిలిచియుండియు ప్రీతితోడను ఆరగించెడి. అవ్యవాహనునికే విధమైన అంతరాయము ఏర్పడకుండగా అతి జాగ్రత్తగా చూచుచుండిరి కాండవారణ్య సంరక్షకులు. భయంకరం బగు అగ్నిను చూచి వివిధములైన ఆయుధములతో కృష్ణార్జునులకు ఎదురుగా నిలచి యుద్ధము చేయగ తలపడివారు. మహావీరుల శరధాటికిని ఆగలేక ఇక వారందరును ప్రాణము విడిచి స్వర్గము చేరిరి. అధిగమనించిన అగ్నిహోత్రుడు మహోత్సాహమున విజృంభించి భయంకరుండై జ్వలించుచుండెను. కర్పూరపు ఆ చందన తరువులు మహామంటలకు ఆహుతి అయి సుగంధంబులగు పరిమళములు ఆవనమంతట వ్యాపించుచును. దివ్యములైన విమానములను అధిరోహించి అంతరిక్షమున సంచరించెడి అమర దంపతులు అట్టి సుగంధములాగ్రాణించి ఆనందముతో పరవశులైరి. పెనుమంటలలో ప్రాణములొదిలిన జంతుజాలముల ఆక్రందనలు ఆవనమంతట మారు మ్రోగెను. చెట్ల
తొర్రలలో గూళలనున్న విహంగమ్ములు ఆ మంటలకు కీర్తిలి చెందే ఎగిరిపోదమని ఒక్కసారిగా అవి అన్నియును ఆపైకెగిరి ఎగరలేకని మహాక్రందన చేయుచునవి ఆ పెను మంటల మాడిపోయెను వివిధములైన జీవరాశుల శరీరములను దహించుచున్న దహరదేవుడా శరీరాలను తానే ధరించి ఆ ఆకృతిలో కృష్ణార్జునులకు దర్శనమిచ్చెను దుస్సహదహన జ్వాలల వేడికి సరోవరములా జలమంతయు కళపిలలాడుచు మరిగిపోవుచు అందున్నట్టి మొసళ్ళు మరియు చేపలన్నీయు కరుణాక్రందన చేయుచునవి ఏ ఉడికిపోవుచు ఉబ్బిపోయి అవి పైకి తేలెను మహారణ్యమా నాలుగు వైపుల మండుచునున్న దారుణాగ్నిలో ఎవ్విధంబుగను దాగుకొనుటకు చోటన్నది ఏ లేకపోవగా మహాసర్పముల సముదాయములు కాకార్చిచ్చున మాడిపోవుచు వెళ్ళగక్కిన ఆ విషమంతయు పెనుమంటలలో కాలిబూడిదై అమరులందరూ ఆ వృత్తాంతము దేవేంద్రునికి విన్నవించిరి తాండవవనమున ఉన్న తక్షకుని రక్షించుటకై పావకదేవుని చల్లార్చమని మేఘ బృందముల ఆజ్ఞాపించి అపుడంపించెను ఆవెను వెంటనే కారు మబ్బులు పాండవవనమున చుట్టూ అలముకొని వర్షధారలను గుమ్మరించెను మహాశక్తి చే అగ్నిపైనను వర్షబిందువు పడనే లేదు అది గమనించి ఆ దేవేంద్రుడు మహావేశముతో మండిపోవుచు ఉరుములతోనూ మెరుపులతోనూ కుంభవృష్టిని కురిపించమని కారు మబ్బుపై హూంకరించెను విజయుడి వెంటనే ఆకాశమందున అలముకొన్న ఆ కారు మబ్బుల చూచిన వాడై ఆ క్షణమందే ఆకాశ వీధిలో మహావరణను తవ్యసాచి తన శస్త్రములచే సృష్టించి మరి ఒక చినుకైనను ఉతవాహనుపై పడకుండగను అతి నిశితముగా చూచుచుండెను కుంభవృష్టియు కురియుచున్నను పాండవవనమున భీకర జ్వాలలు రవ్వంతైనను ఉపశమింపక అక్కడ ఉన్న జీవుల యొక్క ఆహాకారపు శబ్దములచే ఆవనమంతయు ప్రతిధ్వనించెను సర్పతక్షకుని కుమారుడైన అశ్వసేనుని దారుణమ్మును చూచి వెంటనే తల్లి తోడను తన ప్రాణమ్మును రక్షించమని ఎన్నో విధముల బ్రతిమిలాడుకొని తనయుని కోర్కెను తీర్చగ తల్లి తనయునితో కను కరచి పట్టుకొని ఒక్క ఉదుటన ఆకాశముకు ఎగిరిపోవుటకు అతి యత్నముతో ఆవిను వీధికి ఎగిరిపోయెను అది గమనించిన అర్జునుడు కోపముతోడను సర్పజననిపై బాణము విడచి ఆమె శిరస్సును కాండవాగ్నికి ఆహుతి చేసెను తోకతోనైనా బ్రతుకుదామని ఆతృతనందిన అశ్వసేనుని తంపెదనని నే సంకల్పించిన బాణము వెనుక బాణము వేయుచు ఉన్న అర్జునుని చూచి ఇంద్రుడు స్వయముగా తానే వచ్చి అచటకు వృధాపుత్రుని సమ్మోహింపగ ఆ క్షణమందున చేసి ఇంద్రుడు ఆప్తమిత్రుని పుత్రునకప్పుడు ఆపద నుండి సంరక్షించెను భీకరంబగు జ్వాలలలోను మిత్రుండైన తక్షకుడు భస్మము అయ్యి ఉండవచ్చునని
భావన చేసి ఇంద్రుడప్పుడు బాధనొందుచు దుఃఖించుచును మహాకోపముతో ఆ మాటలను తల్లార్చుటకు కారుమబ్బులను వర్షించమని ఆజ్ఞాపించి వజ్రాయుధమును ప్రయోగించెను. నల్ల నల్లని మబ్బులతోడను కుంభవృష్టిని కురిపించుటను బాణవర్షము కురిపించుటను చూసి అగ్నియు భయకంపితుడై పార్థుని వైపు చూడసాగెను. అర్జునుడప్పుడు అగ్నిదేవునికి అభయములిచ్చి ఆగ్నేయాస్త్రము ప్రయోగించి ఆ కారుమబ్బులను ఒక్కసారిగా చెల్లాచెదురుగా చేసి పార్థుడు మహానందముతో సింహనాదమును చేయసాగెను. పరాజయమును భరించలేకను దేవతలందరూ ఒక్కమారుగా కృష్ణార్జునుల ఢీకొన నిలచి ఘోర యుద్ధమును కొనసాగించిరి. కృష్ణార్జునులు ఇద్దరైనను వారి ముందరను పరాక్రమముతో నిలచి ధైర్యముగా తలబడిపోరిరి. ధనుంజయుండి గాంధీవమును పురుషోత్తముడు చక్రాయుధమును చేబట్టి ఆ ప్రత్యర్థులను నిశ్శేషముగా నిర్జించగను చూచి అమరులే అచ్చెరువొందిరి. కృష్ణార్జునుల పరాక్రమమును పరిశీలించి ఇంద్రుడప్పుడు కర్కశమైన శిలావర్షమును ఆ ఇద్దరిపై కురిపించగను. అర్జునుడప్పుడు చిత్ర విచిత్ర శరవర్షముల ప్రయోగము చే శిలావర్షమును పారద్రోలుచు మహోత్సాహమున సవ్యసాచియా విజయ శంఖమును ఊదెగట్టిగా అయినా ఇంకను సచీనాథుడు నిరుత్సాహమును చెందకుండను. అగ్నిజ్వాలలను చల్లార్చుటకై మందరగిరియా శిఖరమునొక్కటి పెళ్లగించుకొని ఇంద్రుడప్పుడు పావకదేవుని మీద విసరగా కిరీటి దానిని ఆకాశమందే తుత్తునియలుగా చేసి వేసెను. సురలు గరుడుడా సిద్ధ సాధ్యులు ధీరవంతులు ఎవ్వరైనను కృష్ణార్జునుల ఆయుద్ధమునకు ఎదురుగా నిలచి పోరలేరు కదా. అందరి ఎదుట శరీరవాణి దేవేంద్రునికి ఇట్లని చెప్పెను. నరనారాయణులా ఇద్దరును కృష్ణార్జునులై అవతరించిరి. దేవాసురుల సంగ్రామములో రాక్షసులందరి గర్వముననచిన వారే వీరని మరచిపోతిమి. వారే ఇప్పుడు ఈ భువియందున కృష్ణార్జునులై అవతరించిరి. వారిని గెలిచే శక్తిని మనము ఎక్కడి నుండి తెచ్చుకొందుము. నీకు మిత్రుడగు ఆ తక్షకుడు కురుక్షేత్రమున తలదాచుకొని సురక్షితముగనున్నాడాతడు. పాండవవనమిక దగ్ధమయ్యనని విచారించుట నీకెందులకు ఆ పరమేశుని శాసనముతో అది ఆ తీరుగా దగ్ధమైనది. జరిగిన దానికి చింతించుటలో ఫలితమేమియూ లేదు కదా. ఇక కావున నీవు బాధనొందక ఇక నీ లోకము చేరుట మంచిది. అశరీరవాణి ఆదేశమును పాటించుచును ఆ దేవేంద్రుడు దివుజులతోడను వెడలిపోయెను. కృష్ణార్జునులు ఆనందముతో వారి శంఖములు పూరించగనే భీషణధ్వనికి ముల్లోకములు భయభ్రాంతులై గజ గజ వణకిరి. మాయాసురుడు తక్షకునింటను ప్రాణరక్షణకు ప్రవేశించియు ఎవ్విధంబునో తప్పించుకొన ప్రయత్నించుచునున్న సమయమున అచ్యుతుడడియు గ్రహించి వెంటనే వానిని కూడా
ఆయుధమ్మును పట్టిన వెంటనే అధిగమనించి అతడప్పుడు పార్థుని యొక్క పదములపై పడి శరణు శరణని వేడుకొనంగా శరణు కోరిన వారినెప్పుడు రక్షించెదనని అభయమునిచ్చెను. మందపాలముని సంతతి అయిన 4 లావుక పక్షులు మాయాసురుడు అశ్వసేనుడును అవియే తప్ప ఖాండవవనమున ప్రాణులన్నీయు ఆదావాగ్నికి ఆహుతి అయి భస్మమయ్యెను. ఖాండవవన దగ్ధ వృత్తాంతమును పెద్దగా విన్న జనమేజయుడను వైశంపాయను ఇట్లని అడిగెను. అశ్వసేనుని మాయాసురుని రక్షణ విధమా ఆగాధాంతము సుస్పష్టముగా అర్థము అయినది. మందపాలుని తనయులు ఏ విధి బ్రతికియుండిరో అది వినవలెనని కుతూహలము కలుగుచున్నది. ఆ కథ అంతయు వివరముగాను వివరించమని వేడుచుంటిని. వైశంపాయనుడా కథ ఎంతయు జనమేజయునకు ఇట్లని చెప్పెను.